స్పాయిలర్ ఇవ్వను. సెకండ్ పార్ట్ పేరు వచ్చేసి సో గైస్ మేమైతే ఇప్పుడు సలార్కి వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అయింది అండ్ ఇప్పుడు మేము బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. అండ్ లెట్స్ గో అది పక్కన పెడితే ఫస్ట్ అయితే మేము 277 ఎక్కి దిల్సుఖ్ నగర్ దాకా వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ నడవాలి. అప్పుడు ఏషియన్ గంగా దగ్గరికి వెళ్తాం. సో 6 o'clock షో 6 o'clock షో అవన్నీ ముందే సరే వెళ్దాం. ఫైనల్లీ డిడ్ ఇట్ గైస్. పాస్ మర్చిపోయాను మళ్ళీ ఉరుక్కుంటే వాడే చెప్పుకుంటున్నాడు వాడి బాధలు. ఎందుకురా మరి 277 అది దా సర్ప్రైజ్. 270 వచ్చింది. మెట్రో బస్ వచ్చాడు. 3 బస్సులు మారాం. తెలుసా 3 బస్సులు మారాం. ఫస్ట్ 279 ఎక్కాం. 277 వచ్చిందని అది ఎక్కాం. 277 మెట్రో వచ్చిందని చెప్పి అది ఎక్కాం. ఎర్ర బస్సులు మీద 2 ఎర్ర బస్సులు, ఇది బ్లూ కలర్ బస్. సో ఇప్పుడు ఇందులో కూర్చొని వెళ్తున్నాం. మొత్తం నేనే బిల్డింగ్ ఏంద్రా కెనాల్ వాటర్ నేచర్ చెరువు ఇబ్రాహీం పట్టు వీడికి పెట్టాను కూడా రాలేదు. ఇంతే కదా. ఏదో గాట్ డౌన్ ద బస్ నడుస్తున్నాం. కిలోమీటర్ నడవాలి అండ్ దెన్ థియేటర్ దగ్గరికి వెళ్తాం. సో యా ఎట్ లాస్ట్ వీఆర్ హియర్. 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఇదే ఏషియన్ శివగంగా. ఇందులోనే మాకు టికెట్లు దొరికాయి. థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉందని. ఏషియన్స్ వాడిది. సో ఐ గెస్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గో. ఓకే గైస్ ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. అండ్ పైన బాల్కనీ ఇది వచ్చేసి జస్ట్ సర్కిల్ ఏదో. సో రెండు స్క్రీన్స్ ఉన్నాయి ఇందులో. శివ ఒకటి, గంగా ఒకటి. మాది గంగా పైన ఉంటుంది, శివ. My friend after visiting first time theater yeah. for the first time. Only 3 movies: Animal, Leo, and this is the favorite movie.
సలార్ వెయిటింగ్ ఫర్ సో మెనీ డేస్ అండ్ అవర్స్. ఆపే ఇంకా. సో కింద శివ పైన గంగా అలా 2 స్క్రీన్స్ ఉన్నాయి ఇందులో. గోయింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా గోల చేస్తారు. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాం గైస్. ద హైప్ ఈస్ వెరీ పిక్స్. సో థియేటర్ ఇస్ నైస్, చాలా బాగుంది. కర్వ్డ్ ఉంది లైట్ స్క్రీన్ అండ్ దిస్ ఇస్ ద థియేటర్. సీట్లు అన్నీ కూడా కుషన్ అంతా బాగానే ఉంది. ఇట్స్ నైస్. స్పీకర్స్ కూడా మా పైన ఉన్నాయి. అంటే పాయింట్ ఏంటంటే అటువైపు సీట్స్ దొరకలే మనకు ఆ టైంకి. బట్ ఇది కూడా సూపర్ కదా. యా ఇట్స్ నైస్. సో యా చెప్పు, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? నా బ్యాగ్ ఒక్కటే, వీళ్ళందరివి ఉన్నాయి, నా ఒక్కటి లాకర్లో పెట్టేసా. బయట ఏషియన్ వాళ్ళది లాకర్ ఉంది. ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? సో గైస్ లిఫ్ట్ వచ్చేసింది. రండి, లిఫ్ట్ వచ్చేసింది అండ్ మూవీ వాజ్ వండర్ఫుల్. అసలు చాలా బాగుంది సినిమా. సలార్ నిజంగా ఆఫ్టర్ సో మెనీ డేస్ ఒక బ్రేక్. ప్రభాస్కి అదిరిపోయే విధంగా సూపర్ సినిమా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఒకసారి చూడాలి గైస్, ఒక్కసారి చూడాలి. ఆ ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా చూడాలి. చాలా ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంది. ఎలివేషన్ షాట్స్, డైలాగ్స్ నాకు చాలా తక్కువ అనిపించాయి ప్రభాస్కి. కానీ సినిమా మొత్తం కలిపి ఓన్లీ 10 or 12 డైలాగ్స్. సినిమా బాగుంది గైస్. ఇప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ వచ్చేసి జస్ట్ 19% ఉంది. చాలా తక్కువ, 19%. నేను ఎప్పుడు అంత తక్కువకి వెళ్ళనివ్వను. అండ్ సినిమా అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్, మా అన్నయ్య బైక్ మీద వచ్చాడు, సో నేను బైక్ మీద వచ్చా. వాళ్ళు వెళ్తున్నారు, 1 వేలో ఉన్నారు వాళ్ళు అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా డిన్నర్ చేయాలి. 9:45 అయింది. ఇప్పుడు డిన్నర్ చేసి ఇంకా నేను పడుకుంటా. ఎస్, 9:15కి అయింది సినిమా. అంటే 3 hours సినిమా కదా, సో 9:15 ఆ టైంకి అయింది. ఓకే, సో అట్ లాస్ట్ నేను అనుకున్నట్టు సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. అండ్ ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్గా పడుకుంటా. మ్యాక్సిమం అయితే వీడియో ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. నిన్నటి వీడియో ఏం చేశానంటే, ఈరోజు బస్సులో వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళే దారిలో ఎడిట్ చేశాను. ఈవినింగ్ లోపు అప్లోడ్ చేస్తాను. అలా చేసా. ఇప్పుడు చూస్తా ల్యాప్టాప్లో ఎడిట్ చేయాలా, ఫోన్లో ఎడిట్ చేయాలా అని. ఫోన్లో ఏంటంటే నేను మళ్ళీ ల్యాప్టాప్లో వేసుకొని అవన్నీ అదేంటి ఓపెన్ అయ్యి ఇంత టైం ఎక్కువ పట్టదు. డైరెక్ట్ సెలెక్ట్ చేసి పెట్టేసామా, ప్లేస్ చేసామా అన్నట్టు అయిపోతుంది. ల్యాప్టాప్లో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు ఎడిట్. ఆలోచిస్తున్నా, ఎందుకంటే రాత్రి అయిపోయింది, ఇంకా నేను పడుకుంటా. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా రివ్యూ ఇస్తా ఇప్పుడు. ఒక్క నిమిషం. సినిమా చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ వాచ్. ఒక్కసారి కనీసం పక్కా చూడాల్సిన సినిమా ఇది. అలా చెప్పు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. పక్కా మస్ట్ వాచ్ ఫిల్మ్. థియేటర్లో పక్కా చూడాలి. ఎలివేషన్ సీన్స్ అయితే ఒక్కొక్కటి పిచ్చి క్రేజీ ఉన్నాయి. ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ థియేటర్లో ఘోరంగా అరుస్తున్నారు ఎలివేషన్ సీన్స్ టైంలో. అండ్ థియేటర్ వాజ్ డీసెంట్. అబ్బా అయిపోయింది చెప్పలేను. మా అన్నయ్య కూర్చున్న సీట్ నుండి ఒక కొంచెం లాస్ట్లో చిన్న ముక్క స్క్రీన్ కనబడట్లేట. అది ప్రాబ్లం అయింది అలాగా. ఎందుకు మా ప్లస్ ఏంటంటే ఏం బాగాలేదు గైస్. ఏషియన్ గంగాకి ఎవరు వెళ్ళకండి, ఏషియన్ శివగంగా కూడా వెళ్ళకండి. ఎందుకంటే ఏం బాగాలేదు గైస్. నాకైతే నచ్చలేదు థియేటర్. డాల్బీ అట్మాస్ అనుకున్నా 4K పిక్చర్ క్వాలిటీ ఈజ్ ఓకే, బట్ డాల్బీ అనుకున్న డాల్బీ కూడా కాదు, అది జస్ట్ 2K. కాకపోతే సౌండ్ బాగుంది, పిక్చర్ బాగుంది, స్క్రీన్ బాగుంది. ఆ స్క్రీన్ కూడా 70mm స్క్రీన్ కాదు, అది లెంత్ ఎక్కువ లేదు, హైట్ బాగుంది. కానీ సీట్లు అయితే దరిద్రం గైస్. అది దా విషయం. సో పాయింట్ ఏంటంటే ఏషియన్స్ గైస్, ఏషియన్స్
కానీ యాడ్స్ ఒక్క యాడ్ కూడా రాలేదు తెలుసా. ఇంటర్వెల్ వచ్చాయి కానీ సినిమా పడే ముందు అయితే యాడ్స్ రాలేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ టైం అనమాట సెట్ అవ్వట్లేదు వాళ్ళకి, 3 hours కాబట్టి. సో సినిమా బాగుంది, ఇట్ వాజ్ నైస్. అండ్ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. డైలాగ్స్ తక్కువ అనిపించాయి నాకు ప్రభాస్కి, కానీ ఎలివేషన్ సీన్స్ ఒక్కొక్కటి హైలైట్ ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అయితే అమ్మా, అరే అలా చెప్పకూడదు. సినిమాలో ఎలివేషన్స్ ఉన్నాయి గైస్, అలా చెప్పు. అది ఎలివేషన్, సినిమాలో ఎలివేషన్స్ మామూలు లేదు అస్సలు. అబ్బా పిచ్చి పీక్స్ మామూలుగా కాదు. ఇంటర్వెల్ కోసం డైరెక్ట్ మీరు ఇంటర్వెల్కి వెళ్ళిపోండి గైస్, సూపర్ ఉంది గైస్. నేను ఇంటర్వెల్ ఒక్కడ చూసి వచ్చిన సినిమా. అండ్ స్పాయిలర్ ఇవ్వనా, సెకండ్ పార్ట్ పేరు వచ్చేసి కొడతారు. వద్దు కొడతారు, నేను తీసేస్తారు. నేను అన్సబ్స్క్రైబ్ కొట్టేస్తారు అందరు, మొత్తం ఉన్న 50 members అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు. బాగా ఇవన్నీ చాలా అంటే స్టార్టింగ్ వీడియో చెప్పాను. రాజమన్నారు కొడుకు వరదరాజమన్నారు గైస్, జగపతి బాబు కొడుకే గైస్ పృథ్వీరాజ్. అండ్ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గైస్. స్టోరీ ఓకే, ఇక్కడ తెలిసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.